మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి దీన్ని ఎందుకు ప్రశ్నించకూడదు అనే యాంగిల్లో చదివాను అన్నారు కదా. అవును. అసలు ప్రశ్నించాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? ప్రశ్నించాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన ఎవని మార్గములను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చును అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. యోబు 34:10-11 వచనాల్లో ఉంటుంది. అయితే ఎవని మార్గములను బట్టి వాడికి శిక్ష వేసేలా అయితే, నా పాయింట్ ఏంటంటే అసలు ఇశ్రాయేలులు ఏ తప్పు చేయకుండా 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, అది ఎలా కరెక్ట్ అవుతుంది, న్యాయం అవుతుందని అలా ఆలోచించాను. అసలు అంతే కదన్న, ఇప్పుడు అసలు వాళ్ళు ఏం పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అక్కడ ఐగుప్తులో ఇశ్రాయేలులకు పుట్టడమే వాళ్ళది తప్పు అన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అది తప్పే కదా, దేవుడు చూస్తుండి కూడా న్యాయం చేయలేకపోయాడు. ఇప్పుడు దానికి హిందుత్వంలో అయితే ప్రారబ్ధ కర్మలను అనుసరించి అనేది ఒకటి ఉంటుంది, పూర్వజన్మలను బట్టి పలానా చోట హింసలు అనుభవించారని ఉంటుంది. బైబిల్లో ఒకటే జన్మ కదా, ఒకటే జన్మ బైబిల్లో. మరి ఏ కారణం లేకుండా మరి వాళ్ళు హింసించబడటం అనేది అన్యాయం. నాకు అలా కొన్ని పాయింట్స్ అనిపించి ఇంకా అప్పటి నుంచి నిజంగా వీళ్ళకి అన్యాయం జరిగింది, ఎవరు అవునన్నా కాదన్నా కానీ అన్యాయం మాత్రం జరిగింది, అది నాకు అర్థమైంది కాబట్టి నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు పాస్టర్ ట్రైనింగ్ అయినప్పుడు లేదా పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు దావీదు బత్షెబా కథ చదివారా? చదివాను. అది మీకు న్యాయంగా అనిపించింది? అప్పుడు న్యాయంగా అనిపించలేదు. మరి దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేశారు? తర్వాత దేవుడు వారి పిల్లలకి శిక్ష వేసినట్టుగా. ఎవరి పిల్లలకి? దావీదు పిల్లలకి మనోవేదనకు గురి చేసినట్టుగా. అంటే దావీదుకు పుట్టిన పిల్లగాడిని తీసుకుంటాడు అన్నమాట. చిన్నప్పుడు పుట్టిన పిల్లల్ని చంపేశాడు, చిన్న పిల్లని. అక్కడ క్రైమ్ చేసింది ఎవరు? దావీదు చేశాడు. అదే నా పాయింట్ అదే. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు కదా, ఆ చిన్నపిల్లవాడు ఏం చేశాడు, వాడి మీదకి ఎందుకు వచ్చింది, అది ఎలా న్యాయం అవుతుందని. ఇప్పుడు తప్పు చేసిన వాడు దానికి శిక్ష అనుభవించాలి, ఆ ఫలాన్ని వాడు అనుభవించాలి. కానీ చిన్నపిల్లలు, తర్వాత లేకపోతే కుటుంబాలు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పాలెలు, వీళ్ళందరూ అనుభవించడంలో న్యాయం అనిపించలేదు నాకు. కాబట్టే బయటకు వచ్చి. మనకు ఒక సామెత ఉంటుంది, మోకాలకి బట్టతలకి ముడిపెట్టడం ఏదో సామెత ఉంటుంది. అసలు బైబిల్ దేవుడు చేసే చేష్టలన్నీ కూడా ఎవడో ఏదో చేస్తాడు, దానికి ఇంకెవడనో చేస్తాడు ఈయన. ఇన్ని ఉంటాయి అలాంటి సందర్భాలు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ దేవుడు అనేది ఒక కల్పిత పాత్ర. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ వాళ్ళకి నాయకుడు అవుతాడు కదా. ఈ యెహోషువ నాయకత్వంలో వీళ్ళు నువ్వు తీసుకెళ్ళు ఇశ్రాయేలీని ఆ దేశాన్ని నీకు అప్పగిస్తాను. మోషేకి సేమ్ చెప్తాడు, నువ్వు తీసుకెళ్ళి నేను అప్పగిస్తాను. మోషే చచ్చిపోతాడు, యెహోషువకి అప్పగించాడని ఉంది. ఈ యెహోషువ వాళ్ళు నడిపిస్తూ ఉండడం అంటే ఇక వేరే పక్క రాజ్యాల మీద పడి దోచుకోవటం. అందుట్లో హాయి అని ఒక పట్టణం ఉంటుంది, చిన్న అక్కడికి వెళ్ళి ఓడిపోయి వస్తారు. ఇప్పుడు వీళ్ళ దేవుడు వీళ్ళకి తోడుగా ఉంటే అక్కడ ఎందుకు ఓడిపోయారు? వాళ్ళ గ్రూప్లో ఎవరో. దానికి చెప్పిన రీజన్ ఏంటి చెప్పండి? బైబిల్లో మీలోంచి ఒకడు పాపం చేశాడు కాబట్టి ఆ పాపం మీ అందరికీ అంటుతుంది, అప్పుడు నేను మీకు తోడుండను కాబట్టి మీరు ఓడిపోతారు అన్న అర్థాన్ని. ఎవరు ఏం పాపం చేశారు? ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్నటువంటి బంగారపు వస్తువులు అవి తీసుకొచ్చి తన గుడారంలో దాచుకుంటాడు. ఇంతకు ముందు దోపిడీ చేసిన దాంట్లో కొంత బంగారం తీసుకున్నాడు, ఈయన దాచుకున్నాడు. ఆ రాజ్యంలో ఏదైతే హాయి దాంట్లో ఏది ముట్టొద్దని చెప్తాడు. కానీ ఈ ఆకాను అనేటటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారు వస్తువులు తెచ్చుకొని ఎవరికి తెలియకుండా తన ఇంట్లో దాచుకున్నప్పుడు భూమి కింద, అప్పుడు మీలో ఒకడు పాపం చేశాడు, ఆ పాపం మీ అందరికీ అంటుకుంది కాబట్టి నేను మీకు తోడుగా ఉండను అని చెప్పి. సరే, ఇది బంగారం తెచ్చి దాచుకోవడం పాపమే అనుకుందాం, అప్పుడు ఎవరిని శిక్షించాలి? అతను శిక్షించాలి. కానీ అక్కడ చచ్చిపోయారు ఇశ్రాయేలు, అక్కడ చంపేశారుగా. ఇశ్రాయేల్ చచ్చిపోయారు. ఆ యుద్ధంలో చాలామంది ఇశ్రాయేల్ వీరులను చంపేశారు, హాయి పట్టణస్థులు. అక్కడ జరిగింది ఏంటంటే యెహోషువకి ఏదో ఒక రీజన్ కావాలి. ఇప్పుడు మనకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా, మన వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, మనం ఎందుకు ఓడిపోయామని వీళ్ళు అడుగుతారు. అప్పుడు ఎవడో ఒకటి బలిపశు, అది ఆడు దొంగతనం చేశాడు రా, అందుకే ఆడి మీద దోషించాడు. నా అంచనా ఏంటంటే ఆ రోజు బంగారం తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఒక్కడే కదా, చాలా మంది పెట్టుకుని ఉంటారు. ఒక రాజ్యం మీద దోపిడీకి వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళందరూ బుద్ధిగా ఉంటారా, వాళ్ళకి దొరికి చేతి దొరికి పట్టుకొచ్చేస్తారు. ఆ పట్టుకొచ్చిన చాలా మంది వివరాలు వీడికి తెలుసు, యెహోషువకి తెలుసు. అందులో ఒకటి మీద దోషించాడు, వీడు బంగారం పట్టుకొచ్చాడు రా, అందుకని మనకి ఓటమి వచ్చింది, దేవుడు మన పక్షాన్ని లేడని చెప్పి వాడి మీద దోషించాడు. దాచింది ఎవరు? ఆకాను కదా. ఆకాను కొడుకుల్ని, కూతుర్లని, మొత్తం ఫ్యామిలీని అంతటినీ కాల్ చేస్తారు, రాళ్లతో సావగొట్టి తగలబెట్టారు. అవును, చిన్నపిల్లల్ని. ఇప్పుడు వాళ్ళకి చేసింది మొత్తం అన్యాయమే కదా.
దేవుడు ఆకానుని శిక్షించి లేకపోతే ఆయన చంపేసి ఆయన ఏదో చేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళ పిల్లలకి ఏం తెలియదు పాపం, వాళ్ళ భార్యకి ఏం తెలియదు, తెచ్చుకొని దాచుకున్నది. ఇంకో చోట కూడా ఎవడో పీనిహేసు ఈటి తీసుకెళ్ళి పొడిస్తే తెగులు ఆగిపోయిందని ఉంటుంది. ఎవరో ఇంకొక అమ్మాయితో సెక్స్ చేస్తుంటే ఇస్రాయేల్లో తెగులు వచ్చి చాలా మంది చచ్చిపోయారంట. ఇక ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడనంటే తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి రానివ్వను అని మాట్లాడినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఆకాను విషయంలో తన కుటుంబాన్ని అంతటిని కూడా కొడుకులు చిన్నపిల్లలందరినీ తగలబెట్టేసాడు చేస్తాడు. అప్పుడు ఆయన కోపం విడిచిపోయింది అంట. అంటే ఆ చిన్నపిల్లల్ని రాళ్లతో సాగుకొట్టి తగలబెడితే ఈయన అప్పుడు శాంతించాడు. ఇలాంటి అన్యాయాలు నా మనసుని కదిలించాయన్నమాట. ఇది నిజం కాదు, ఇది అబద్ధం, ఇది అన్యాయం. దేవుడు అయి ఉండి అన్యాయం చేసినప్పుడు ఆయన నేను ఎలాగా. కామెడీ డైలాగ్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది మా బైబిల్లో, మనుషులు పాపం చేశారు, మనుషులు చేసిన పాపాలను రాయించాడు, మా దేవుడు ఏ పాపం చేయలేదని ఒక. అవును, ఈ మధ్య అది చాలా ఇదవుతుంది, కామెడీ డైలాగ్ చెప్తారు. అన్ని దరిద్రాలు చేసిన వాళ్ళ దేవుడేగా. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగలేదు. వాళ్ళ దేవుడు పెళ్లి చేసుకోలేదు, సెక్స్, అది పాపం వాళ్ళ దృష్టిలో. ఈ పిల్లలను తగలబెట్టవచ్చు, అన్యాయంగా రాళ్లతో సాగు కొట్టచ్చు, ఆడిపిల్ల నీటి దగ్గర పొడికేయచ్చు, ఎవరిని పడితే ఆయన చంపేయచ్చు, అది పాపాలు కదా వాళ్ళ దృష్టిలో. ఆ దేవుడు సెక్స్ చేయలేదు అంతే. ఇలాంటివన్నిటిని బట్టి నాకు రియలైజేషన్ వచ్చి బయటకు వచ్చేసాను. కాదు, ఇప్పుడు పాస్టర్గా ఉంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా, అంటే మంచి మంచి ఆపర్చునిటీస్. ఇప్పుడే ఫ్యూచర్ అంటే క్యాడర్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఫాదర్ లేకపోతే డీకెను ఇలాంటి వాళ్ళకి శాలరీ బెటర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్లేదు. వాళ్ళకి ఎంత ఉంటాయి శాలరీస్? ఉండొచ్చు, వాళ్ళకి 15 నుంచి పైన ఉంటాయి చాలామంది. కానీ కింద ఉన్న వాళ్ళు మొత్తం 10,000, మా లాంటి వాళ్ళు అయితే 5,000 నుంచి స్టార్ట్. అంటే వాళ్ళు ఇచ్చే శాలరీస్ కాదు కదా, ఇప్పుడు మీకు అక్కడ విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా. బెనిఫిట్స్ అంటే కుటుంబ ప్రార్థనలు పెట్టినప్పుడు, బర్త్డే ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినప్పుడు, ఇలాంటి ప్రేయర్స్ జరిగినప్పుడు వచ్చే కానుకలు మనం తీసుకోవచ్చు. అదే సండే వచ్చిన కానుకలు అలా పంపించేయాలి. మొదటి సండే ఎక్కువ మంది మొదటి సండే దశమ భాగాలు ఇచ్చేస్తారు కదా. మొదటి సండేనే ఇస్తారు దశమ భాగాలు. అంటే మేజర్ పార్ట్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, మినిస్ట్రీ నడవాలి అని తీసుకుంటారు. ఓకే, ఇవి క్యాష్ రూపంలో వస్తాయా, ఆన్లైన్ చేస్తారా? క్యాష్ రూపంలో ఇస్తారు, విశ్వాసులు అయితే క్యాష్ ఇస్తారు. వేరే బియ్యం పథకాలు, ఇవి వేరే స్కీములు ఉంటాయి కదా, అవి కొన్ని సంస్థలలో ఉంటాయి. తినేటప్పుడు గుప్పెడు బియ్యం తీయాలి ప్రతిరోజు, అది దేవునికి నువ్వు చూపించే కృతజ్ఞత అన్నగా టైప్లో మాట్లాడతారు. అవి కూడా కొన్ని ఆర్గనైజేషన్లోనే ఉంటాయి, అన్నిట్లో ఉండవాలి. కాదు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు పాస్టర్గా కంటిన్యూ అయితే చర్చకు వచ్చే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని 100 మందిని మత మార్పిడి చేసి వాళ్ళు తెచ్చే డబ్బులతో జలసాగా బతికేయచ్చు కదా. నేను ఇందులోకి వచ్చింది దేవుడి మీద నమ్మకంతోనే కదన్న. ఇప్పుడు అందులో కంటిన్యూ అయింది, 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసింది, తర్వాత 2 సంవత్సరాలు పాస్టర్గా చేసింది. కంప్లీట్గా దేవుడి మీద నమ్మకంతోనే చేశాను. ఆయన ఉన్నాడు, ఆయన సేవ చేస్తే ఆయన చూసుకుంటాడు, ఏదైనా పర్లేదు, శ్రమైనా కష్టమైనా అనుకున్నాను. కానీ ఆయన దేవుడు కాదు అంటే ఆయనలో న్యాయం లేనప్పుడు నేను ఆయన్ని ఎలా విశ్వసించగలుగుతాను, ఆయన సేవ ఎలా చేయగలుగుతాను? నాకు తెలిసినంత మట్టుకైతే తెలిసి నేను అన్యాయం చేయడానికి లేకపోతే ఒకళ్ళు మోసం చేయడానికి ఇష్టపడను కాబట్టి ఉండలేకపోయాను. ఓకే, అబద్ధం చెప్పాలి, ఇలా ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు న్యాయస్తుడే అని చెప్పాలి. కానీ నా మనసులో ఏముంది, దేవుడు అన్యాయం చేశాడని ఉంది. వాళ్ళకి న్యాయం కాదు, బైబిల్ దేవుడు, అదే బైబిల్ దేవుడు, అలా చెప్పాలి కాబట్టి నా మనసు ఒప్పుకోక బయటకు వచ్చి. చాలా మంది పాస్టర్లు తెలిసి ఇది మోసం అని తెలిసి కూడా అందులో కంటిన్యూ అవుతున్నారు. కానీ నాకు అలాగా మనసు ఒప్పుకోలేదు, అలా ఉండటానికి అలా చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు.